అన్న ఆశీర్వాదం అన్న నా కోసం మజా కూల్ డ్రింక్ తీసుకొచ్చారు. మీకు అందరికి ఇచ్చారా లేదా? నేనంటే ఆయనకి గౌరవం, ప్రేమ. మజా కూల్ డ్రింక్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్ చూస్తుంటే నాకు మరొకటి గుర్తొస్తుంది. అదేంటంటే బంగారం కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. పరలోక రాజ్యంలో రోడ్లన్నీ కూడా బంగారపు రంగులో ఉంటాయి. అయితే ఇట్లాంటి బంగారపు వీధులు ఉన్నటువంటి రాజ్యానికి వెళ్ళాలని మనం ఆశిస్తాం. కానీ మన పాపాలు ఎట్లా ఉన్నాయంటే ఇదిగో ఈ నల్లగా ఉండే కోకోకోలా డ్రింక్ లాగా ఉన్నాయి. అందువల్ల మన పరలోక పట్టణానికి వెళ్ళాం. మళ్ళీ దీనికి పరిష్కారం ఏంటి? యేసుప్రభు వారు తన రక్తాన్ని మన నిమిత్తం ఇచ్చారు. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంతో కడుగుపడతామో అంత మాత్రమే కాదు, అనుదినము ఆయనలో ఎదగటానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. సో ఒకరోజు చనిపోయినా ప్రభు వచ్చినా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మీలో ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఓకే, అయితే మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మీరు సరైన దానిని ఎన్నుకోవాలి. సరైన దారిని ఎన్నుకోవాలి. సరైన దారిని ఎన్నుకోకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సరే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి ఈ యారో మార్క్ కనపడుతుంటుంది. పరలోక రాజ్యానికి ఒక యారో మార్క్, ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మార్గం. అదేంటంటే ఇరుకు దారిని ప్రవేశించండి అని చెప్పారు. చాలామంది యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని విడిచి తమ సొంత మార్గంలో వెళ్తుంటారు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తుంటారు. అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడుతుంటారు. అల్లరి చేయొద్దంటే మీలాగా కాదు వీళ్ళలాగా. ఇప్పుడు దాకా వీళ్ళు ఎంత గంతులు వేసి ఎంత అల్లరి చేశారు అనుకున్నారు? అక్కోళ్ళు అరుస్తున్నారు అల్లరి చేయొద్దని, అయినా సరే మీరు అరుస్తున్నారు. ఇలా దేవుని మార్గాన్ని విడిచి సొంత మార్గంలో వెళ్తే మనం చనిపోయినా కానీ యేసుప్రభు వచ్చినా మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్యము నరకానికి పోతాం. సో నరకానికి వెళ్ళే దారిని యేసుప్రభు చెప్పిన దారి వైపు, అంటే ఇరుకు మార్గాన్ని, దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడకుండా, అల్లరి చేయొద్దంటే అల్లరి చేయకుండా, మాట్లాడొద్దంటే మాట్లాడకుండా, ఇలా దేవుని మార్గంలో మనం నడుస్తుంటే మనం చనిపోయినాక లేక ప్రభు వచ్చినా మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్యము పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేంటంటే మన హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పించాలి. మీ హృదయాన్ని యేసు ప్రభుకు సమర్పిస్తే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. చాలామంది యేసు ప్రభు మార్గం గురించి నేను చెప్తుంటే మాకు వద్దండి, మాకు చాలామంది ఉన్నారండి అని అంటుంటారు. సరైన దానిని ఎన్నుకోకపోతే మీకు చాలా నష్టం వస్తుంది. ఓకే, ఎంత నష్టం వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక బాల్ ఉంది. ఈ బాల్ విసురుతాను, ఎవరికి తగులుతుందో వారు మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్ అన్నమాట. విసురుతా, వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలి. ఓకే, ఎవరికి తగిలింది? ఆ చిన్న పాప, నువ్వు వెనకాల పాప, రామ్మా, నువ్వు రా. మరీ చిన్న పాప, నువ్వు రా. ఓకే, ఆ బాల్ తీసుకోమ్మా. ఓకే, మళ్ళీ ఆగు, అక్కడే ఉండు. ఇలా విసురు బాల్ వెనక్కి. ఎవరికి తగిలింది? నీ పక్క అమ్మాయి. నువ్వు రామ్మ. ఓకే, అక్కడి నుంచో, మళ్ళీ ఇక్కడ నుంచో తల్లి, ఇక్కడ నుంచో అమ్మ, తల్లి ఇక్కడ నుంచో, మళ్ళీ విసురమ్మా. ఓకే, ఎవరికి తగిలింది? రామ్మ రా, రండి. నువ్వు కూడా మీరు లేవలేరా? కూర్చుంటారా? పోనీ మీరు కూర్చొని విసరండి. పోనీ వచ్చాను. ఈ బాయ్స్లో ఎవరన్నా యూజ్లెస్ బాయ్స్ రండి. యూజ్లెస్ ఫెలో ఎవరో ఇక్కడ రండి. ఓకే, ఇక్కడ నుంచో తల్లి ఇక్కడ నుంచో, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. రండి, ఇద్దరు రండి. నేను ఇక్కడ నుంచోమ్మా. నేను రమ్మని చెప్తే అందరూ నేను వస్తా అంటారు. అంచేత నేను ఏం చేశానంటే వీళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అన్నాను. నిజంగా వీళ్ళ నలుగురు కూడా యూజ్లెస్ ఫెలోస్ కాదు, వీళ్ళు చాలా లక్కీ పీపుల్. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర 5 ఉన్నది. సర్లే, సరిపెడదాంలే. నేను ఒక యూజ్లెస్ ఫెలో. ఓకే, సరే. ఇందులో ఇవన్నీ కూడా ఎగ్స్, ప్లాస్టిక్ ఎగ్స్. ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒక్క దాంట్లో 500 పెట్టాను. మీలో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాను. హ్యాపీ?
అందుకని ముందే 500 ఉంది, ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇస్తానంటే అందరూ మాకు కావాలని ఆ బాల్ కోసం కొట్లాడుకుని ఇంతకుముందు బాల్ కోసం ఇలా విసరగానే దాన్ని పీలికి చేసేసారు. అందుకని నేను యూజ్లెస్ ఫెలో అంటే అంతమంది ఎగబడరని అనుకున్నాను. ఓకే, ఎనీహౌ ఇప్పుడు మీరు ఇందులో అంటే నేనేం చెప్తున్నానంటే సరైన దారిని ఎన్నుకోవాలి. వీళ్ళు సరైన దానిని ఎన్నుకుంటారో లేదో ఒక టెస్ట్ అన్నమాట. మీరు సరైన దాన్ని తీసుకుంటే మీకు 500 వస్తుంది. తల్లి నువ్వేం చేస్తావు అంటే ఇందులో చేపెట్టి 1 2 3 మొట్టమొదటి బాల్ నేను తీసుకుంటాను. నువ్వేమనుకున్నావో వినపడింది. అంకుల్ ఏ బాల్లో 500 పెట్టారో మీకు తెలుసు కదా, మీరు ఫస్ట్ బాల్ తీసుకుంటే ఇక మాకేం వస్తుంది అనుకుంటున్నారు. మీరు ఆ నలుగురు తీసుకోగా మిగిలిన బాల్ నేను తీసుకుంటాను. ఇది జెన్యూన్. ఓకే చేపెట్టమ్మా. నువ్వు ఇళ్ళ కెలికేసి నీ ఇష్టం వచ్చింది ఒకటి తీసుకో. చూడకు పైకి చూడు, చేపెట్టు, ఇష్టం వచ్చింది ఒకటి తీసుకో. రైట్, ఓకే నువ్వు కూడా తీసుకోమ్మా, ఇష్టం వచ్చింది, నీ ఇష్టం ఏదో ఒకటి. ఓకే నువ్వు కూడా దగ్గర రమ్మా, నువ్వు చూడకుండా. ఓకే రైట్, మనకి 2 బాల్స్ ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చిన బాల్ నువ్వు, ఐ థింక్ యూ గాట్ ఇట్, నీకు యూఆర్ లక్కీ గర్ల్. చూద్దాం, తీసుకోమ్మా, ఏదో ఒక బాల్ తీసుకోమ్మా. ఓకే పింక్. ఇప్పుడు మీరు నలుగురు అటు తిరగండి, అటు తిరిగి ఓపెన్ చేయండి. ఎవరి దాంట్లో, నాది ఇంకా తీయలేదు బయటికి, నాది ఇందులోనే ఉంది. ఓపెన్ చేయండి, ఎవరి బాల్లో 500 ఉందో చూద్దాం. ఏముంది, చెక్ వచ్చిందా? చదువు మందులో ఉందో. ఉదయం నీవు ప్రార్థన చేయలేదు. అయ్యో, ఉదయం ప్రార్థన చేస్తుంటే 500 వచ్చేది రాజా. నీకు అది చూపించు వాళ్ళకి. చదువుతాం రాదు నాకు తెలుగు. నువ్వు చదువమ్మా, వాళ్ళకి చూపించు. వాళ్ళే చూస్తారు కెమెరాలో. నీకు అదృష్టం లేదు, మరోసారి తప్పక వస్తుంది, కొద్దిలో తప్పిపోయింది. ఓకే మళ్ళీ అందులో పెట్టేసేయండి, ఎవరిది వాళ్ళు అందులో పెట్టేసేయండి. నీకు ఇచ్చానా, కూర్చో. ఓకే మీరు వచ్చినందుకు మరీ కన్సోలేషన్ ప్రైజ్ అన్నమాట అది. ఓకే నీకు ఇందాక నుంచి డౌట్, అంకుల్ అసలు ఇందులో పెట్టాడా లేదా అని నీకు డౌట్. తీసుకోమ్మా, మీరు ఇష్టం వచ్చి తీసుకున్నారు, లాస్ట్ మిగిలిపోయింది నాది. అటు తిరుగు ఉన్నదా లేదా చూడు, ఓపెన్ చేసి చూపించి అందరికీ. వచ్చిందా, ఉన్నదా? ఓకే, నువ్వు తీసుకోలేదు కాబట్టి, సరైన దాన్ని ఎన్నుకోలేదు కాబట్టి నీకు చిన్న కన్సోలేషన్. ఇట్లాంటి 500 వచ్చాయి, ఇంకెక్కువ వస్తుంది అనుకుంటా, 1000 వస్తాయేమో. ఓకే, వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళకి ఎంత పోయిందంటే 500 పోయింది. పోన్లే 500 పోతే నష్టమేం లేదు. కానీ పరలోక రాజ్య విషయంలో మాత్రం యేసుప్రభుని ఎన్నుకోనకపోతే, యేసుప్రభుని సెలెక్ట్ చేసుకోకపోతే, యేసుప్రభుని సెలెక్ట్ చేసుకోకుండా మనల్ని చేసేది ఎవడు అంటే సాతానుగాడు. ఓకే, ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, నువ్వు సరైనదని పిల్లలందరూ చాలా బాధపడుతున్నారు. అంకుల్ మాకు ఇస్తానంటే ఇచ్చి ఇవ్వకుండా చేశారంటున్నారు. ఓకే, ఈసారి ఇంకొకటి ఇస్తాను, ఈసారి మరొక ట్రైల్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి శాటను, ఒకటి జీసస్, ఇంకోటి జీసస్. ఇందులో జీసస్ కార్డ్ ఎక్కడుందో మీరు మాట్లాడుతున్నారు మధ్యలో. ఆ అక్క ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడుతాం అయిపోయినాక అక్క నేను వెయిట్ చేస్తాను. రైట్, ఓకే. అంటే మీరు సైలెంట్గా లేకపోతే 500 రూపీస్ మీకే పోతుంది. ఇప్పుడు వాళ్ళు సరైనది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి 500 పోయింది. ఈ రాత్రి నిద్రపోదో పర్లేదులే. ఓకే సరే, ఇక్కడ శాటన్ ఉంది, ఒక శాటన్ ఉంది, ఒక జీసస్ ఉంది, ఇంకో జీసస్ ఉంది. మనం సరైన దాన్ని ఎన్నుకోకుండా చేసేవాడు ఎవడంటే వీడు మనం మంచి మార్గంలో పోతుంటే అక్కడ వెళ్ళొద్దు అంటాడు. ఇప్పుడు మీరు సరిగ్గా జాగ్రత్తగా ఆలోచించి, జీసస్ ఫొటోస్ 2 ఉన్నాయి, శాటన్ ఒకటి ఉంది. నేను శాటన్ ఫోటోని రివర్స్ చేస్తాను. శాటన్ ఫోటోని రివర్స్ చేశాను, ఒక జీసస్ కూడా రివర్స్ చేశాను. రైట్, ఓకే. ఒక జీసస్ని ఒక శాటన్ని తిప్పాను. ఇప్పుడు అరవకండి, ఎవరైనా ఒకళ్ళు గర్ల్స్లో ముందు గర్ల్స్లో ఒకరు లేచి నిలబడండి. ఒక నిలబడమ్మా, నిలబడ తల్లి. రెడ్ నువ్వు కదా, నువ్వు వెనకాలక్క. ఓకే, ఇప్పుడు నువ్వు శాటన్ ఎక్కడుందో చెప్తే
కరెక్ట్గా చెప్తే నీకు 500 రూపీస్ ఇచ్చేస్తాను. రైట్ తల్లి? ఇప్పుడు సాటర్న్ ఎక్కడుందో చెప్పు. ఇది 1 2 3 ఎక్కడుందో చెప్పు. ఇదా? ఇది. అవును, నీ పైన ఫ్యాన్ తిరుగుతుందో చూడు ఒకసారి. ఫ్యాన్ తిరుగుతుందా? ఓకే, నువ్వేమన్నావు? 500 పోతుంది, మాట్లాడకండి. ఇది కదమ్మా నువ్వు చెప్పింది, ఇదేనా? ఇదే కదా? ఇది సాటర్న్ నేను చెప్పినావు. యు ఆర్ లక్కీ, సాటర్న్ కరెక్ట్గా కనిపెడతానని అనుకుంటున్నావు, కానీ ఇది సాటర్న్ కాదు, జీసస్. నేనేం చేశాను తెలుసా? ఫ్యాన్ చూడమని చెప్పినప్పుడు మార్చేశాను నేను. మరి లేకపోతే 500 పోతుంది కదా. ఓకే, నీకే ఇంకో ఛాన్స్ ఇస్తాను. పోన్లే, నువ్వు బాధపడుతున్నావు కదా. ఓకే, ఇప్పుడు చెప్పమ్మా, సాటర్న్ ఎక్కడుందో చెప్పు. సాతాను ఎక్కడుందో చెప్తే సైతాను మనల్ని యేసుప్రభు దారిని వెళ్లకుండా అడ్డుకుంటుంది. కాబట్టి కరెక్ట్ దారి మనం తెలుసుకోవాలంటే సైతాన్ని దూరం పెట్టాలి. ఏం చేయాలి దానికి? ఓకే చెప్పు. ఇది ఫస్ట్ది. ఓకే, ఈ పక్కదా? ఓకే. అయ్యో, వాళ్ళ మాట విన్నావు నువ్వు. అసలు అది చెప్తే నీకు వచ్చేది. ఓకే సరే, ఎక్కువ ఉండరా అక్క. తల్లి చాలా ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఒకటి తగ్గిస్తాను నీకు. ఓకే, ఒకటి తగ్గిస్తాను. రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉందా? మీరెవరు మాట్లాడకండి. లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉందా? రైట్, లెఫ్ట్. ఇది నాకు రైట్, నీకు లెఫ్ట్. ఓకే, యు ఆర్ రాంగ్. ఇది జీసస్. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు ఉండే చోట సాతాను గాడు ఉండలేడు. యేసుప్రభు ఉండే చోట సాతాను గాడు ఉండలేడు. ఆటోమేటిక్గా మనల్ని యేసుప్రభు. సో మనం ఏం చేయాలంటే యేసుప్రభుని హృదయంలోనికి తీసుకుంటే అప్పుడు మనం సాతాన్ని బయటికి. ఓకే రైట్, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. అయ్యో ఒక నిమిషం. నీకు చాక్లెట్ ఒకటి ఇద్దామని అక్కడ నిలబడు. ఓకే రైట్. ఇప్పుడు తెలుగు చదవటం వచ్చినటువంటి, తెలుగు మీడియంలో చదువుతున్నటువంటి అమ్మాయి ఎవరన్నా, తెలుగు మీడియం చదువుతున్న అమ్మాయి ఎవరన్నా తెలుగు చదువుతూ రావాలి. రమ్మా, రా తల్లి. తెలుగు చదవటం వచ్చిందా నీకు? ఓకే, తెలుగు చదవటం వచ్చు కదా. పైకి ఎక్కువ. పరిశుద్ధమైన దైవవాక్యము. ఓకే రైట్. ఇప్పుడు ఇది మనం సరైన దారిని వెళ్ళాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ని బాగా చదివితే మనం తెలుసుకోగలం. రైట్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి, కాంబినేషన్ కార్డ్స్ అనమాట. కర్ర, బైబిల్లో కర్ర ఉపయోగించింది ఎవరు? మోషే. ఓకే, కర్ర మోషే. నేను సెపరేట్ చేస్తున్నా. మోషే ఎక్కడ పెట్టాను, కర్ర ఎక్కడ పెట్టాను. అబద్ధికుడు ఎవరంటే అపవాది, వాడు ఇప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. యేసుప్రభు ఎవరంటే రక్షకుడు. ఒప్పుకున్నారు కదా. ఒకవేళ తెలుగు చదువుతున్న రాకపోతే ఈ రెండు కలర్స్ ఒకటే అనుకోండి. ఓకే, యేసు ఇక్కడ, రక్షకుడు ఇక్కడ. వడిసెలు ఉపయోగించింది ఎవరు? ఇస్తేరా, దావీదు. అబ్బో, దావీదు వడిసెల. నోహు ఏం చేశాడు? వెరీ గుడ్. నోహు ఓడ కట్టాడు. ఓకే, ఇప్పుడు తిమింగలం చూస్తే నీకు ఎవరు గుర్తొస్తారు? యోనా. తిమింగలం చూస్తే యోనా. ఓకే, 5 రొట్టెలు చూస్తే నీకు దీని కాంబినేషన్ ఏం గుర్తొస్తుంది? 2 చేపలు. 5 రొట్టెలకి నంజుకోవడానికి 2 చేపలు కావాలి. రాత్రి నేను పెద్దవడ్లపూడిలో మ్యాజిక్ షో చేస్తున్నాను. ఆ అబ్బాయిని అడిగాను, 5 రొట్టెలు చూస్తే నీకేం గుర్తొస్తుందని అడిగాను. వాడు అన్నాడు, కిసాన్ జామ్ గుర్తొస్తుంది అన్నాడు. ఎందుకంటే రొట్టెలు తింటే కిసాన్ జామ్ కావాలి కదా. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. 5 రొట్టెలు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తానంటే 5 రొట్టెలు ఇక్కడ 7 పెట్టాను, ఇక్కడ 7 పెట్టాను. ఇది దీనిపైన పెట్టనా, ఇది దీనిపైన పెట్టనా? పెట్టాను. బా, ఎంత త్వరగా చెప్పేసావు.
రైట్, ఓకే. ఇప్పుడు పైనుంచి ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకుని అడుగుని పెడుతున్నా, బాగా కలిపేస్తున్నా, చూస్తలేదు చేతికి వచ్చిన కార్డ్స్. పైనుంచి కొన్ని కార్డ్స్ తీసుకోమా, అడుగుని పెట్టు. కొన్ని కార్డ్స్ తీసుకో, పైనుంచి ఇలా కొన్ని తీసుకో, గట్టి పట్టుకో. ఓకే, అడుగుని పెట్టు. ఇంకోసారి చేయమట్లా, గట్టి పట్టుకో. ఓకే, చాలా, ఇంకోసారి కలుపుతావా? చాలు. ఓకే, నీకు 7 కార్డ్స్ ఇస్తాను. ఓకే, నీకు 7 కార్డ్స్ ఇచ్చాను. నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నీకు ఇది కావాలా, అది కావాలా? 2 కాదు, ఏదో ఒకటే. ఇది కావాలా, అది తీసుకో. నువ్వేం చేస్తావు అంటే నేను చెప్పినట్టుగా చేయాలి. నువ్వేం చెప్తావు, ఇలాగే పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. అక్కడ పరిశుద్ధమైన అనే మాట ఉంది. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టాలి. కలిపేసాం, ఇష్టమైన కలిపేసాం. పరిశుద్ధమైన ప్రతి అక్షరానికి పాకి నువ్వు పెట్టచ్చు, నన్ను పెట్టమనొచ్చు, నీ ఇష్టం అనమాట. పాకి నువ్వు పెడతావు, నేను పెట్టనా? పెట్టు, అడుగుని పెట్టు, స్లోగా పెట్టు, కంగారు పడకు. రీకి నన్ను పెట్టమన్నా, ఓకే, నువ్వే పెట్టచ్చు. షూకి లేకపోతే నన్ను పెట్టమనొచ్చు, షూకి. ధాకు కూడా నువ్వే పెట్టచ్చు, నీ ఇష్టం. మైకి నేను, నాకి ఓకే, నువ్వు పెట్టండి, పెట్టుకో. నా పై కార్డు చూస్తే తిమ్మింగ్లో వచ్చింది. నీ పై కార్డు చూపించు వాళ్ళకి. అది అన్నీ కలిపేసాం, ఇష్టం వచ్చినట్టు చేసాం. అయితే మళ్ళీ మ్యాచ్ అయినాయి. నీ పేరేంటి తల్లి? దివ్యశ్రీ. అక్కడ ఒక అమ్మాయి అనుకుంటుంది అప్పుడే, దివ్యశ్రీకి అంకులు ముందుగా ఇలా పెట్టమని. అసలు దివ్యశ్రీతో నేను ఇంతవరకు మాట్లాడనే లేదు. ఓకే, రైట్, ఓకే. అక్కడే నిలబడమ్మా. ఒక అమ్మాయి ఎవరన్నా అక్కడే నిలబడండి, రావక్కర్లేదు, అక్కడే నిలబడమ్మా. ఓకే తల్లి, ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఇక్కడ దైవవాక్యం అనే మాట ఉంది. రెండో మాట, నేను పెట్టాలా? కనపడతలేదు అక్కడి నుంచి ఇక్కడికి అక్షరాలు. దివ్యశ్రీ పెట్టాలా, నేను పెట్టాలా చెప్పు. వెయిట్, నేను పెట్టాలంటే రైట్ హ్యాండ్ చాపు, దివ్యశ్రీ పెట్టాలంటే లెఫ్ట్ హ్యాండ్ చాపు. దైకి ఎవరు పెట్టాలి? నేను. వాకి ఎవరు పెట్టాలి? పెట్టమ్మ, ఎవరిని పెట్ట, ఆమెని చూడు, ఎవరు పెట్టమండి. వాకి, క్యాకి, మూకి. ఓకే, నువ్వు చెప్పినట్టుగా పెట్టానమ్మా. నా పై కార్డు చూస్తే రక్షకుడు వచ్చింది. నీ పై కార్డు ఎవరు? ఓకే, నేను నీతో మాట్లాడే ఛాన్స్ లేదు కదా. కూర్చోమ్మా. నీ పక్కన నా చెల్లి నిలబడి తల్లి. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నిలబడమ్మా. బాయ్స్, నెక్స్ట్ బాయ్స్. సాటి లేని ఉందమ్మా. నేను పెట్టాలా, చెల్లి పెట్టాలా, దివ్యశ్రీ పెట్టాలా? సాకి పెట్టు. టీ ఎవరు పెట్టాలి? ఇక్కడ స్టవ్ ఎక్కడుందో, పాలు ఎక్కడున్నాయో, టీ పౌడర్ ఎక్కడుందో నాకు తెలియదు తల్లి. టీ ఎట్లా పెడతాను నేను? మా ఇంటికి వస్తే నేను టీ పెట్టిస్తా. ఓ, టీ అక్షరమా? నేను టీ అంటే ఆ టీ ఎలా పెట్టాలి ఇక్కడ అనుకుంటున్నాను. ఓకే, టీ పెట్టానమ్మా. తర్వాత లేకి కూడా నేనే. నీకి తను. ఓకే, నా పై కార్డు చూస్తే 5 రొట్టెలు. నీకు కిసాన్ జామ్ కాదు, రాత్రి మాట అదే మైండ్లో అన్నది. ఓకే, కూర్చో తల్లి. వెరీ గుడ్. బాయ్స్ నిలబడమ్మా, నిలబడి తల్లి. గ్రంథము, గ్రమ్కి నేను పెట్టాలా, గ్రమ్కి నేను పెట్టాలి. స్లోగా రైట్ హ్యాండ్ చాపితే నేను గ్రమ్. దా కూడా నేనే. మూకి ఓకే. నా పై కార్డు చూస్తే వడిసెలా, నీ పై కార్డు చూస్తే దావీదు. ఓకే, నీ పక్కన ఉన్న అబ్బాయిలా అమ్మను. రైట్, అది చెప్పమ్మా. అది ఆకి నేను, దీకి నేనే. ఓకే, నా పై కార్డు చూస్తే అబద్ధికుడు, నీ పై కార్డు చూస్తే ఓకే. సరే, ఈసారి టీచర్స్ చెప్దాం. మీరు చెప్పండి తల్లి. మార్పు లేనిది కనపడుతుంది కదా, మార్పు లేనిది. నేను పెట్టాలా? చెప్పు తల్లి. మీరు చెప్తారా? చెప్పండి. నేను పెట్టాలా, దివ్యశ్రీ పెట్టాలా? చెప్పండి. మాకెవరండి? నేను. మాకి తర్వాత అక్షరం మార్పు, దాన్ని నేను. లేకి నేను పెట్టాను. నీకి, దీకి నేను. ఓకే, నా పై కార్డు చూస్తే నోహు, గోడ, మోషే, కర్ర. ఓకే, అన్ని మంచిది. థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు దివ్యశ్రీ. అవును, ఆశీర్వాదం గారు, ఈ ఇంత చక్కని మ్యూజిషియన్ పెట్టుకుని నన్ను ఎందుకు పిలిచారు సార్? ఓకే, ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఎలా చేసావు నేర్పించాను. 1000 రూపాయలు చాలదా? అంటే అన్నీ మ్యాచ్ అయినాయి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో తల్లి. దివ్యశ్రీకి చప్పట్లు.
పర్లేదు, నేను తీసుకుంటాను. ఓకే, రైట్. సో పరిశుద్ధ గ్రంథం అంత గొప్ప గ్రంథం కాబట్టి ఇందాక నేను చూపించిన కలర్స్, పరలోక రాజ్యం పసుపు రంగు, బంగారపు రంగు, మన పాపాలు నల్లగా ఉన్నాయి. యేసు ప్రభు వారు మన నిమిత్తం రక్తాన్ని ఇచ్చారు, మనల్ని ఈ విధంగా పరిశుద్ధంగా మార్చారు. అంత మాత్రమే కాదు, అనుదినము ఆయనలో ఎదగటానికి ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. సో ఒక రోజున మనం చనిపోయినా లేక ప్రభు వచ్చినా మనం పరలోక పట్టణానికి వెళ్ళగలం. అయితే చాలామంది యేసు ప్రభుని గురించి నేను చెప్తుంటే సైతాను వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తుందో నేను ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. సైతాను వాళ్ళని సరిగ్గా వాళ్ళు సరైన దారిలో వెళ్లకుండా సైతాన్ చాలా కుతంత్రం చేస్తుంటుంది. అసలు చాలామందికి నిజమైన రక్షకుడు ఎవరో తెలియదు. ఓకే, నిజమైన రక్షకుడు ఎవరో తెలియదు. ఇప్పుడు నేను నిజమైన రక్షకుడు ఎవరో మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఎవరికి వాళ్ళే మేము చాలా ఓకే, చాలామంది మాకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారండి, కాబట్టి మాకు యేసు ప్రభుతో మాకు పని లేదండి అని అంటుంటారు. అయితే యేసు ప్రభులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఇతరులు లేనటువంటి గొప్పతనం ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఒక కర్చీఫ్ ఉంది. ఇది కాసేపు యేసు ప్రభు అని అనుకోండి, ఇది యేసు ప్రభు అనుకోండి. అంటే యేసు ప్రభు ఇట్లా ఉంటాడా అని అంటే ఆ కాలంలో ఉండే రచయితలు రాసినటువంటి వర్ణన బట్టి యేసు ప్రభు ఇట్లా ఉంటాడని చరిత్రకారులు రాసిన వర్ణన బట్టి చిత్రకారులు ఈ విధంగా చిత్రీకరించారు. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన తర్వాత తన ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత అరిమతయి యోసేపు ఏం చేశాడంటే ఆయనను ఒక తెల్లని నార వస్త్రంలో చుట్టాడు. ఇది ఒక సమాధి అనుకుందాం కాసేపు. ఈ సమాధిలో యేసు ప్రభుని పెట్టే ముందు ఒక తెల్లని నార వస్త్రంలో మీ అందరు ఎదురకుండా ఆ కర్చీఫ్ని దీంట్లో పెడుతున్నాను. అది యేసు ప్రభు అని అనుకోండి. యేసు ప్రభుని ఈ విధంగా తెల్లని నార వస్త్రంలో చుట్టి సమాధిలో పెట్టారు. నేను ఈ సమాధిని 3వ రోజు ఈ సమాధి యొక్క డోర్ తెరుస్తాను. ఈ సమాధిని 3వ రోజు డోర్ తెరవగానే ఈ సమాధి ఖాళీగా కనపడగానే మీరు అందరు గట్టిగా చప్పలు కొట్టండి. ఎప్పుడు కొడతారు? 3వ రోజు సమాధి ఖాళీగా కనపడతాయి. ఓకే, ఇప్పుడు ఇందులో యేసు ప్రభుని పెట్టాను. 3వ రోజుని ఈ సమాధి యొక్క తలుపు తీస్తాను. తీగానే ఇది ఖాళీగా కనపడుతుంది. యేసు ప్రభు అక్కడి నుంచి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించిన వ్యక్తి. ఓకే, రెడీ? మీరు చప్పట్లు కొట్టాలి. ఎప్పుడు? సమాధి ఖాళీగా కనపడినప్పుడు. రెడీ? 1 ఫస్ట్ డే గడిచింది, 2 సెకండ్ డే గడిచింది, 3rd డే గడిచింది. నేను సమాధిని తెరుస్తున్నా. రెడీ? 1 2 3 అనగానే సమాధి ఖాళీగా లేదు కదా నాన్న. అయ్యో, నేను ఖాళీగా ఉంటేనే చప్పలు కొట్టమన్నాను, మీరు చప్పలు కొడుతున్నారు. నేను పొరపాటు చేశాను. మ్యాజిక్లో యాక్చువల్గా ఇది సమాధి ఖాళీ అయిపోవాలి, మరి ఎందుకు అవ్వలేదు. ఒక్కొక్కసారి నా మ్యాజిక్లో కూడా ఫెయిల్ అవుతుంటాను. అయితే అరే కరెక్టే, ఆయన చుట్టిన వస్త్రం మాత్రం మిగిలిపోయింది. ఆ యేసుప్రభు మాత్రం పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన చుట్టిన వస్త్రం మాత్రం ఓకే రైట్. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకు ఒకటే ఒక మార్గము. అది ఏంటంటే యేసు ప్రభువే మార్గము. ఎందుకంటే ఆయన ఒక్కడే మరణాన్ని జయించినటువంటి వ్యక్తి. చాలామందికి నేను ఈ విషయం చెప్తుంటే వాళ్ళు అబ్బే మాకు అక్కర్లేదండి, మా పాపాన్ని మేమే పరిహరించుకోగలము అని అంటారు. మన పాపాన్ని మనంతటా మనమే పరిహరించుకోగలమా? ఒక చిన్న మ్యాజిక్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఓకే, ఇది అందరికీ కనపడుతుందా? ఓకే రైట్. ఇప్పుడు నా దగ్గర
అక్కడ ఎవరన్నా ఒక గర్ల్ అక్కడే లేచి నిలబడండి. ఇది అక్కడే నిలబడమ్మా. ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అమ్మాయి నిలబడమ్మా. నిలబడు. ఒకసారి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీకు ఐ వాంట్ గివ్ యూ 500 రూపీస్. పిల్లలు ఎవరన్నా వాళ్ళకి 500 ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నువ్వు కరెక్ట్గా చెప్తే నీకు 500 ఇస్తాను. ఇది నా పాపం, నేను చేసిన పాపం ఎర్రగా ఉన్నది. నా పాపం నా అంతటి నేను పరిహరించుకోగలనా లేదా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశం. ఇప్పుడు నేను ఈ బాల్ ఎక్కడ పెడతానో నువ్వు కరెక్ట్గా చెప్తే నేను నీకు 500 రూపీస్ ఇవ్వాలని అనుకున్నా. ఓకే, ఇప్పుడు నా బాల్ ఎక్కడ ఉంది గట్టిగా చెప్పు, నాకు వినపడేలాగా. అక్కడ అంటే ఎక్కడ ఉండమ్మా? మిమ్మల్ని చెప్పమన్నా. 500 రూపాయలు ఇవ్వాలి సిస్టర్. గ్లాసు పైన. ఓకే, యూఆర్ రాంగ్. ఇది గ్లాసు పైన కాదు, ఇది అడుగు భాగం. 500 రూపాయలు పోయింది. ఏమండి ఇది అడుగు భాగమా పై భాగమా? గ్లాసు పైన అన్న ఒకటి, ఇది పై భాగం కాదు కదా. ఆ చేత నీకు 500 పోయింది. ఓకే, ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎవరికి తెలియకుండా ఈ పాపం నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నా. ఈ పాప నేను తీసుకుని జోబులో పెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వు జోబులో పెట్టుకున్న తర్వాత పాపం ఎక్కడుందో నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఓకే, పాపం నేను ఎవరికి తెలియకుండా తీసుకుని నేను జోబులో పెట్టుకున్నాను. ఇప్పుడు నా పాపం ఎక్కడుంది? జోబులో ఉంది, ఇక్కడ లేదు కదా. నీకు 500 రూపీస్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ నువ్వు రాంగ్. ఏంటంటే పాపం ఎవరికి తెలియకుండా నేను దాచిన దేవుని దృష్టికి నా పాపం ఎప్పుడు కూడా కనపడుతూనే ఉంటుంది. దేవుని తెలియకుండా నా పాపం దాయటం కుదరదు. మళ్ళీ తీసుకుంటాను పాపాన్ని, జోబులో పెట్టుకుంటాను. ఇప్పుడు నా పాపం ఎక్కడుంది? గ్లాస్ లోపల కదమ్మా. జోబులో పెట్టుకున్నాను కదా. జోబులో పెట్టుకుని 500 రూపాయలు ఇద్దాం అనుకుంటే నువ్వు అన్ని తప్పులు చెప్తే ఎట్లాగా? ఇప్పుడు నా పాపం ఎక్కడుంది? జోబులో ఉంది. దేవుని దృష్టికి మాత్రం నా పాపం ఎప్పుడు కూడా కనపడుతుంటుంది. దేవుని తెలియకుండా నా పాపం దాచుకోవడం కుదరదు. ఓకే, ఇప్పుడు నేను స్లో మోషన్లో చేస్తాను. స్లో మోషన్, చాలా స్లో మోషన్లో చేస్తాను. వేర్ ఈజ్ ద బాల్? స్లో మోషన్లో చెప్పాలి కదా, అందుకని స్లోగా చెప్పాను. ఓకే, చెప్పు తల్లి. ఇక్కడ లేదు కదా. అలాగే అనుకున్నారు అందరూ, ఎవరికి తెలియకుండా జోబులో పెట్టేసుకుని అనుకున్నారు. కానీ దేవుని దృష్టికి నా పాపం ఎప్పుడు కూడా కనపడుతుంటుంది. దేవుని తెలియకుండా పాపం దాయటం కుదరదు. ఓకే, ఇప్పుడు పాపం దాయటం వల్ల ఉపయోగం లేదు. మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు పరలోకానికి అర్హుడైన వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. కాబట్టి మీరు పాపాలను దాయకండి, పరలోకానికి అర్హుడైన వ్యక్తిగా మీరు దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. అయితే ఓకే, కూర్చో తల్లి. నీకు 6th 7th క్లాస్ చదువుతున్న గర్ల్స్ ఉన్నారా? రా తల్లి. ఇంతవరకు రాని గర్ల్స్ రామ్మా, రా ప్లీజ్. పర్లేదు రా. నీ పక్కన ఉన్న అమ్మాయిని కూడా తెచ్చుకో. ఇద్దరు, మీ ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళకి నేను ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాను. ఎలాగైనా సరే మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే మీరు తీసుకోవటం లేదు. ఓకే, ఇక్కడ నుంచో తల్లి, నువ్వు ఇక్కడ నుంచో తల్లి. సో వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళో పరిశీలిద్దాం. ఇది నా హృదయం. నీ పేరేంటి తల్లి? షైనీ. ఇది నా హృదయం. నా హృదయం జాగ్రత్తగా పరిశీలన చేసి దీనికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, ట్రాప్ డోర్స్ ఉన్నాయా, హోల్స్ ఉన్నాయా పరిశీలన చేసు. ఇది సైతాన్ యొక్క బంధం, సైతాన్ను బంధించేది. దీనికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, మ్యాగ్నెట్స్ ఉన్నాయా అని బాగా పరిశీలించు. ఎక్కడన్నా అది కాదు, ఇంకా వేరే, అది కాక. ఓహ్, యూఆర్ వెరీ క్లవర్ గర్ల్. ఓకే, అది కరెక్టే కదా, షీఈస్ కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో హోల్. ఓకే, సరే. ఇది నా హృదయం. నా హృదయాన్ని ఇది ఏం లేదు కదమ్మా, జాయింట్స్ ఎక్కడే లేవు కదా. ఓకే, లేవు. నా హృదయాన్ని సైతాను బంధించేసింది. ఓకే, ఇది నా హృదయం. రైట్, ఫోటో చేస్తున్నారు అందుకని ఫోజ్ పెట్టాను. ఓకే సిస్టర్, ఫోటో తీసి నాకు పంపించండి, నేను నా నెంబర్ ఇచ్చి వెళ్తాను మీకు అందరికీ. ఓకే చాలు. ఒకటి వీడియో తీస్తున్నారేమో, వీడియో వద్దు, ఫోటో తీయండి చాలు. ఓకే తల్లి, ఇది నా హృదయం. ఇది నా హృదయం. నా హృదయాన్ని సైతాన్ ఇట్లా బంధించేసింది. సైతాన్ వదలదు, గట్టిగా పట్టుకుంటుంది.
నేను గట్టిగా పట్టుకుంటున్నాను, వదలను, అస్సలు వదలను దీన్ని. ఓకే, అస్సలు వదలను. ఈ పక్కన కూడా మళ్ళీ బిగించేస్తాను. రైట్, నువ్వు 10 అంకెలు లెక్కపెట్టు. 10 అంకెలు లెక్కపెట్టేలోగా షైని నా హృదయాన్ని సైతాను బంధకాల నుంచి విడుదల చేస్తే మళ్ళీ ఇస్తాను ఏమో డౌట్, పట్టుకో, షైనికి ఇచ్చేయి. ఎప్పుడు కౌంట్ చేసే లోపల తీస్తే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లెక్కపెట్టు. 1 3 4 అంట, 5 స్లోగా 5 6 కొంచెం ఆగు, మరి అంత స్పీడ్గా వద్దు. 6 తర్వాత 7 తర్వాత 8 9 9.5 9.7 9.9 10. ఓకే, థ్యాంక్ యూ, తీలేపోయావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది పట్టుకో, ఆమె తీస్తే ఆమెకి ఇచ్చేయి. ఓకే, నీ పేరేంటి తల్లి? ఉమా మహేశ్వరి. ఇఫ్ షీ కెన్ కొంచెం ఓకే, నువ్వు స్టార్ట్ చేయి, స్లోగా కౌంట్ చేయి. ఓకే, రెడీ? 1 2 అంట, 3 గెలుచుకోవాలి కదా, 4 అంట, 5 6 7 8 9 10. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ 500 వీళ్ళు తీసేస్తారో, 500 పోతుందో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నాకు సమాధానం ఇస్తుంటాడు. ఇంతకు దీన్ని బాగా ఈజీగా ఉన్నదని మీరు బాగా కాంప్లికేట్ చేసేసుకున్నారు. యాక్చువల్గా దీన్ని తీయాలంటే చాలా ఈజీ. ఒకసారి ఇట్లా తీయాలి, రెండోసారి ఇట్లా తీయాలి. అలా దానికి మీరు 500 రూపాయలు. ఓహోహోహో, వీళ్ళు చాలా తెలివైన పిల్లలు, మేము పట్టుకుంటా అంటున్నారు. ఓకే తల్లి, కొంచెం వెనక్కుండమ్మా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కుడి చేతితో పట్టుకోదాన్ని, చివరి పట్టుకో, చేతికి ఒకసారి చుట్టుకో, అట్లా నువ్వు కూడా అట్లా పట్టుకో. నువ్వు కూడా అనుకో, ఒక నిమిషం అడుగు. అయితే ఒకటే మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాప బంధకాలను తప్పించుకోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తం అవసరం. యేసు ప్రభు ద్వారా మాత్రమే మన పాప బంధకాలను తప్పించుకోగలం. చూడమ్మా, దీంట్లో కత్తులు కానీ కటార్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, దుమ్ము కూడా లేదు, దులిపేసావు కదా. ఓకే, రైట్. ఓకే, సరే. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దీన్ని గట్టిగా పట్టుకో, చెప్తా. దీన్ని పట్టుకో, లాగు దూరంగా. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఉన్నామా పట్టుకో, నువ్వు వదలుకో. ఇప్పుడు సైతాను బంధకాలను తప్పించుకోవాలంటే ఇలాగనగానే బయటకు వస్తుంది. ఏం చూశారు? సరే, ఓకే, థ్యాంక్ యూ. అయితే నేర్చుకోవాల్సింది ఏంటంటే, సైతాను బంధకాలను తప్పించుకోవాలంటే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.